మనం మాగనూరు ప్రభుత్వ పాఠశాల లోపలికి రావడం జరిగింది. ఎంతో వాగ్వాదం తర్వాత అధికారులతో పూర్తిగా లోపలికి వచ్చేందుకు అనుమతులు రకరకాల నిబంధనలు పెట్టి లోపల అడ్డుకున్నటువంటి పరిస్థితి. లోపలికి రాకుండా పూర్తిగా ఎట్టకేలకు లోపలికి వచ్చేందుకు అధికారులతో వాగ్వాదం పెట్టుకున్న తర్వాత లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి ప్రస్తుతం ఏదైతే కిచెన్ గది దగ్గర ఉన్నాం, మనము విద్యార్థులకు వంట చేసేటటువంటి కిచెన్ గది దగ్గర చూస్తున్నాం విజువల్స్లో. ఏదైతే వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ విద్యార్థులకు వడ్డించేటటువంటి అన్నం కావచ్చు, అదేవిధంగా పప్పు చారు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. పప్పు కనిపిస్తుంది, సాంబార్. సో విద్యార్థులకు ఈరోజు అన్నం వడ్డించినటువంటి అన్నం కావచ్చు, అదేవిధంగా కర్రీస్ కూడా ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది, రాష్ట్ర హైకోర్టు కూడా సీరియస్ అయింది. వరుస ఘటనలు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుందనేటటువంటి విషయంపై అంతా సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఇప్పుడు ఎటకేలకు రాష్ట్ర లోపలికి అధికారులంతా కూడా అనుమతించడం జరిగింది. ఇక్కడ పూర్తిగా పోలీసు బందోబస్తు పెట్టారు, లోపలికి ఎవరిని అనుమతించకుండా ఇప్పుడు లోపలికి అనుమతించారు. అమ్మ, మీరు వంట చేసిన వాళ్ళ సార్? మీరెవరమ్మా? మేము గ్రామ పంచాయతీ వర్కర్లం. మంచిగా ఉంది. నిన్న మొన్న అన్నంలో ఒకసారి పురుగులు వచ్చినాయి, ఒకసారి ఉడకలేదు అన్నారు. ఈరోజు మంచిగా ఉంది సార్, మంచిగా ఉంది సార్. మేము 3-4 దినాలే మేమే కట్ చేస్తున్నాం సార్. అన్నంలో పురుగులు వచ్చినప్పుడు మేము లేం సార్, మేము లేం సార్. మొన్న కూరగాయలు ఉడకనప్పుడు లేం సార్, లేం సార్. తర్వాత వచ్చినాం. మా వచ్చిన కాడ నుంచి పిల్లలకు వాంతికాయ లేదు. నిన్న ఈ రోజు ఎట్లా బాగుంది? ఈరోజు నిన్న బాగుంది, ఈ రోజు బాగుంది. ఫస్ట్ ఎవరు తిన్నారు వంట చేసి? సార్ వాళ్ళు తిన్నారు, సార్ వాళ్ళు తిన్నారు. తర్వాత పిల్లలకు పెట్టినారు, తర్వాత మాము అందరం తింటాం సార్. సార్ వాళ్ళు పెద్ద పెద్ద సార్ వాళ్ళు తింటున్నారు సార్. వాళ్ళు తిన్న తర్వాత పిల్లలకు పెడతారు. లేవు సార్, మేమే పసంद చేసినాం. ఏమి లేవు, లేదు మేము చేసాం. ఇప్పుడు చేసినాం, పసంद చేసినాం. మళ్ళీ ఇప్పుడు చేస్తాం, రేపటికి ఇప్పుడు చేసిపోతాం. చేస్తున్నాం. మేము వంట చేయము, కూరగాయలు పూర్తిగా ఇక్కడ కూరగాయలు కట్ చేస్తాం మేము. ఈరోజు వంట అంతా కూడా బాగుంది. ఆ అన్నంలో పురుగులు కానీ ఉడకని కూరగాయలు అంటూ కూడా గతంలో కంప్లైంట్లు వచ్చాయి, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ వరుస ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అధికారులంతా కూడా అలర్ట్ అయిపోయారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరోపక్క రాష్ట్ర హైకోర్టు కూడా దీనిపై స్పందించి సీరియస్ అయినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ విద్యార్థులకు వికటించిన భోజనం కానీ నాణ్యతలో లేని భోజనం కానీ వడ్డించినట్లయితే పూర్తిగా వారిపై చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇక్కడే ఉన్నారు. ఆయన పర్యవేక్షణలోనే ఈరోజు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అడిషనల్ కలెక్టర్తో పాటు మండల స్థాయి అధికారులంతా కూడా ఇక్కడే ఉన్నారు. వారంతా ఉన్నారు, కానీ లోపలికి మాత్రం ఎవరికి అనుమతి లేదు అంటూ కూడా వారిస్తున్నటువంటి పరిస్థితి. లోపలికి వచ్చేందుకు లంచ్ ప్రిపేర్ చేయడానికి ముందు నుంచి కూడా దాదాపుగా గంట సేపటి నుంచి ఇక్కడే ఉన్నప్పటికీ లోపలికి అనుమతి లేదంటూ కూడా ఇక్కడ ఆపేసినటువంటి పరిస్థితి. ఎందుకు అనుమతి లేదంటూ మాట్లాడినటువంటి నేపథ్యంలో విద్యార్థులంతా కూడా తరగతి గదులలో ఉన్నారు, వారికి కొంత డిస్టర్బెన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి లంచ్ టైంలో పంపిస్తామంటూ మొదట చెప్పుకొచ్చారు. సో మొత్తానికి లంచ్ టైం కూడా అయింది, విద్యార్థులు తినే సమయం కూడా జరిగింది. ఆ సమయంలో కూడా ఎవరికి అనుమతి లేదంటూ కూడా లోపలికి అనుమతించలేనటువంటి పరిస్థితి. తర్వాత పూర్తిగా అధికారులకు ఫోన్లు చేయడం కానీ అధికారులతో కొంత వాగ్వాదం పెట్టుకున్న తర్వాత ఎట్టకేలకు లోపలికి పంపించారు. ఇప్పుడు చూస్తున్నట్టయితే పూర్తిగా ఇక్కడ ఎవరు లేరు, విద్యార్థులంతా కూడా తిన్నారు. వారంతా కూడా క్లాస్ రూమ్లలో తిన్నారు. కొంతమంది ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్సులు తీసుకొచ్చారు, ఎందుకంటే వరుస ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఫుడ్ తినేందుకు కూడా విద్యార్థులు జంకుతున్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా జంకుతున్నారంటూ కొంతమంది స్థానికులు చెప్తున్నారు. నిజంగానే పాఠశాలలలో విద్యార్థులు లంచ్ బాక్సులు తెచ్చుకున్నారా, ఇక్కడే భోజనం చేశారా, లంచ్ బాక్సులు ఎందుకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది కూడా తెలుసుకుందాం. సో
మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఒక ఎంఈఓను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల హెడ్ మాస్టర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో నూతనంగా వచ్చినటువంటి ఎంఈఓ ఇక్కడే ఉన్నారు. ఈరోజు పూర్తిగా విద్యార్థులకు భోజనం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఎంఈఓ గారు కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షించినటువంటి పరిస్థితి. ఒకసారి ఎంఈఓ గారితో మాట్లాడదాం. సరే, ఏంటి అసలు వరుస ఘటన జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్? ఈరోజు సిచ్యువేషన్ బాగుంది. మంచి భోజనం వండించాము, నీరు కూడా ఫిల్టర్ నీళ్ళు తెప్పించాము, సాంబార్ బాగుంది. విద్యార్థులు కూడా చాలా ఆనందంగా చక్కగా తిన్నారు. వారితో పాటు అధికారులు తిన్నారు, నేను కూడా తిన్నాను. మంచి ఆహారాన్ని అందించాము. అంటే వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులంతా కూడా స్కూల్లో భోజనం చేసేందుకే భయపడి ఇంటి నుంచే లంచ్ బాక్సులు తీసుకొస్తున్నారంట. సో మరి వాళ్ళ లోపల ఎట్లా ధైర్యాన్ని నింపుతారు? ఈరోజు లంచ్ బాక్సులు 5 మంది తీస్తే వాళ్ళని ఆపాము. మేము తిన్నాకనే తినండి అని వాళ్ళకి మానసిక ధైర్యం కలిగించి వారిని మాతో పాటు తినబెట్టుకున్నాము. అందరూ కూడా సంతృప్తిగా తిని చాలా బాగుంది సార్, రోజు ఇట్లే చేస్తే మేము ఇక్కడే తింటామని వారు కూడా అన్నారు. కానీ ఇవాళ అంటే మీరున్నారు, అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, ఇతర అధికారులు ఉన్నారు, మీ అందరి పర్యవేక్షణలో జరిగింది కాబట్టి అంతా బాగుంది. రేపు నుంచి కూడా మీరు ఉండరు కదా, మరి ఇక్కడ చేసే సిబ్బంది ఎట్లా చేయొచ్చు? రేపటి నుంచి హెడ్ మాస్టర్ గారికి ప్రతి ఒక్కరికి బాధ్యత చెప్పాము. సమిష్టిగా పనిచేయండి, సమిష్టిగా శ్రమించండి. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి కార్యక్రమం మనకు వ్యతిరేకత రావద్దు, ఫిర్యాదులు జీరోగా ఉండాలని చెప్పి పై అధికారులు అంటున్న సందర్భంలో వారిని కూర్చోబెట్టి అన్ని విషయాలు కూడా కూలంకషంగా చెప్పడం జరిగింది. వారికి కూడా వివిధ శాఖలుగా విడగొట్టి బాధ్యతలు అప్పచెప్పాము. అందరూ కూడా చేస్తారు. మేము కూడా ఇక్కడే ఉంటాం కాబట్టి చూస్తుంటాం, రోజుగా పర్యవేక్షిస్తుంటాం. అంటే ఇంతకుముందు కూడా ఫుడ్ పాయిజన్ జరిగిన మరుసటి రోజే ఇక్కడ పురుగులు పడినటువంటి బియ్యంతో వంట చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆ విషయం వంట చేసే వాళ్ళు పురుగులు ఉన్నాయని చెప్పినప్పటికీ ఏం కాదంటూ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? అధికారుల లోపల ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉంది? ఈరోజు రేపటి జరిగేటటువంటి వంటలకు ఈరోజే వారికి బియ్యం ఇచ్చి చెరిగిపిచ్చి మొత్తం ఏదైనా దుమ్ము ధూళి ఉన్నట్లయితే తప్పకుండా తీసివేస్తాము. రేపటి కొరకు ఈరోజే సన్నాహాలు చేసి కూరగాయలు మాత్రం తాజాగా రేపే కొంటాం. మరి ఇప్పుడు ఏం చెప్తారు? వరుస ఘటనలు జరుగుతున్నాయి, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా భయపడుతుంటారు. ఇక్కడే కాదు, ఈ ఒక్క స్కూల్లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించారు, హైకోర్టు కూడా స్పందించడం జరిగింది. నిజమే ఉండొచ్చు, ఇక్కడ నుంచే జరగదని చెప్పేసి నా అభిప్రాయం చెప్తున్నాము. పూర్తిగా పర్యవేక్షణ ఉంటుంది, ఉపాధ్యాయులది ఉంటుంది, మాది ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులను కూడా రప్పిస్తాము, వాళ్ళతో మాట్లాడి మానసిక ధైర్యం చెప్పి అందరిని కూడా భోజనం చేసేటట్టుగా చేస్తాం. సో వరుసగా జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో పూర్తిగా అధికారులు అయితే కొంత అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈరోజు క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్తో సహా ఎంఈఓ, ఎంఆర్ఓ వారంతా కూడా ఇక్కడే ఉండి భోజనాలు చేసినటువంటి పరిస్థితి. సో విద్యార్థులు కొంతమంది ఇప్పటికే భయపడి ఈ రోజు కూడా వచ్చినటువంటి విద్యార్థుల్లో 5 మంది విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకున్నారు. వారందరి లోపల భయం పోగొట్టేందుకు మొదట అధికారులు తిన్నారు, ఆ తర్వాత విద్యార్థులకు తినిపించాము. ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామంటూ ఎంఈఓ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం విషయం అంతా కూడా పూర్తిగా సంచలనంగా మారిపోయినటువంటి పరిస్థితి. వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులంతా కూడా అలర్ట్ అయిపోయారు. పాఠశాలతో పాటు పాఠశాలలో ఉండేటటువంటి వంటల గది దగ్గర కూడా పూర్తిగా సీసీ కెమెరాలను అమర్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది 3 సార్లు, 1 కాదు 2 కాదు, కేవలం 5 రోజుల వ్యవధిలోనే 3 సార్లు ఇదంతా జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ పాఠశాల గదితో పాటు ఏదైతే పాఠశాల వంటగది దగ్గర కూడా బయట చూస్తున్నాం సీసీ కెమెరా, లోపలకు కూడా పూర్తిగా, ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయినటువంటి నేపథ్యంలో అన్నీ కూడా హైజెనిక్గా మెయింటైన్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. ఇది వంటగది, ఎవరికైతే విద్యార్థులకు సంబంధించినటువంటి వంట మధ్యాహ్నం భోజనం చేస్తారో ఆ మధ్యాహ్నం భోజనంకి సంబంధించినటువంటి వంటగది. ఇక్కడ భోజనానికి సంబంధించినటువంటి కొన్ని సరుకులు కావచ్చు, కొన్ని సామాన్లు, ఇంకా మిగతా పాత్రలన్నీ కూడా ఇక్కడే భద్రపరుస్తారు. ఇక్కడ కూడా ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేశారు. లోపల బయట అదేవిధంగా పాఠశాల ప్రాంగణంలో కూడా సీసీ కెమెరాలను అమర్చడం జరిగింది. పూర్తిగా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర హైకోర్టు కూడా స్పందించినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా ఇదన్నీ కూడా చర్యలన్నీ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి విజువల్స్లో చూస్తున్నాం. విద్యార్థులకు వంట చేసినటువంటి రైస్కు సంబంధించినటువంటి బౌల్ ఇది.
చూస్తున్నాం పూర్తిగా అన్నమంతా కూడా కొంత ఎక్కువ సంఖ్యలో ఉండినటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికారులంతా కూడా పెద్ద ఎత్తున పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు భోజనం చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా సరిపోయేటట్టుగా కూడా ఎక్కువ చేశామంటూ కూడా ఇక్కడ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పూర్తిగా విద్యార్థులకు వంట చేసేటటువంటి ఇక్కడే ఈ ప్రాంతంలోనే కట్టెల పొయ్యిపై విద్యార్థులకంతా కూడా రెగ్యులర్గా వంట చేస్తారు. వంట చేసేటటువంటి ప్రాంతం ఇదే, ఇక్కడే వంట చేస్తారు. వారికి వండినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి పాత్రలన్నింటినీ కూడా ఇక్కడే శుభ్రం చేస్తారు. సో పాత్రల శుభ్రం చేసేటటువంటి ప్రాంతం ఇది. సో ఇదంతా కూడా మొన్న ఏదైతే ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిందో అంతకంటే ముందు వరకు కూడా ఇదంతా కూడా కొంత అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా ఏదైతే ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన నేపథ్యంలో వరుస ఘటన జరుగుతున్న నేపథ్యంలో అధికారులంతా ఇక్కడికి రావడం, ఇక్కడంతా కూడా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ వంట మనిషి కూడా ఉన్నారు. రెండవ రోజు పురుగులు పడిన అన్నం సందర్భంలో కూడా ఈ వంట మనిషి వంట చేశారు. అమ్మ, రెండవ రోజు అన్నం చేశారు, పురుగుల అన్నం. అప్పుడు మీరే వంట చేశారుగా, ఆ పురుగులు వచ్చినటువంటి విషయం అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓకి చెప్పారా మీరు? చెప్పినాం సార్. చెప్తే 10 సార్లు కడగలే, నూనె వేయాలని అన్నారు. అయితే తేలేదు సార్ అని చెప్పినాం కూడా మేము కూడా. ఇక వాళ్ళకి ఎదురు మాట్లాడడానికి రాదు కదా సార్ మేము కూడా. కదమ్మా, ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా నువ్వు ఈ వంట ఫీల్డ్లో? 18 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడెక్కడ చేసింది? ముక్తలు చేసిన మానూరులో 5 సంవత్సరాలు అయినా నచ్చు. 18 సంవత్సరాల నుంచి వండుతున్నావు కదా, బియ్యంలో పురుగులు ఉంటే కడుగుతే వెళ్ళిపోతాయమ్మా? వెళ్ళిపోతలేవు సార్, మాకు తెలియదే సార్. చెప్పినా ఏమన్నారు, వాళ్ళకి ఎదురు చెప్పడానికి అయితే రాదు కదా మాకు. ఇంకా దాన్ని అంటే చెప్పినా, నేను అన్న కూడా చెప్పినాం. చెప్తే ఏం లేక అడగాలి, మీకు అడగనికి పై వరకు అన్నమాట అన్నాడు. అడకే గొప్పగా ఉన్నాం. మళ్ళీ వెనకొసిరి సారాలు వచ్చి బియ్యం తెచ్చి వండించినాం. అది పిల్లలకి అందరికి వడ్డించినాం. బాగుందని అన్నారు. అంతే, బియ్యమే ప్రాబ్లం అని బియ్యం క్యాన్సిల్ చేసిండ్రు అంతేగా. ఆ రోజు పురుగులు వచ్చినప్పుడు నువ్వు చెప్పినావు, పదే చెప్పినావు. ఇద్దరం చెప్పినాం, నేను మాదేవాన్ని ఇద్దరం చెప్పినాం. చెప్పినా కూడా కడగలవా అని అన్నారు. ఇంకా వాళ్ళకి ఎదురు చెప్పడానికి అయితే రాదు కదా మాము. ఇంకా సరేలే మీ ఇష్టం అని గొప్పకున్నాం. అయినా 40 కిలోలు పోగండి ఇచ్చి 60 కిలోలు బియ్యం పోయండి కూడా ఎట్లా వస్తాం సార్, మేము కూడా పోయినకి రాదు కదా. చెప్తే లేదు, ఉడుకుతుంది అని అన్నాడు. ఇప్పుడు ప్రాబ్లం అవ్వలేదే మాదే సార్. ఇంకా దాని నుంచి ఎవరికి ఏమన్నట్లు చేసినాం అంతే, ఇంకేం లేదు అక్కడ తేడా. నిన్న కూడా మొన్న కొంతమంది విద్యార్థులు మొన్న సోమవారం రాలే, మంగళవారం నాడు మేము లేంటారు. ఏమో పిల్లలు తిన్న తర్వాత 4 గంటలకే వాంతి చేసుకున్నాం అనే మాట అన్నారు. మంగళవారం నాడే వచ్చలేము, సోమవారం వరకు వచ్చేసిన నేను అన్న వచ్చి చేసినాను, తిన్నారు, ఆరామ్ ఉన్నారు పిల్లలు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక నాకు ఇక జ్వరం వచ్చినట్లు అయింది, ఈడే చేసుకోవాలి, ఆడ హాస్టల్ కాడే చేసుకోవాలి. జ్వరం వచ్చిందని చెప్పిన దానికి వాళ్ళు చేసిండ్రు, సంగమాలు అంటే చేసిండ్రు, చేసుకోకనే ఊకున్నాము. ఇంకా మళ్ళీ నిన్న రావాలి ఖచ్చితంగా అంటే వచ్చేసినాం మేము. నిన్న అయిపోతే చేసినాం, మళ్ళీ ఇబ్బంది ఏం లేదు. తర్వాత తెలుసుకున్నారా అసలు ఎందుకు వామిటింగ్ చేసుకున్నారు పిల్లలు? వంటలో ఏదైనా ప్రాబ్లం? వంటలు ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ ఒక దేవర ఉందన్నమాట అన్నారు. ఆ దేవరిని చేసలేరు, వర్ణవాసం అది. ఏం దేవర? తాయమ్మ అన్నమాట అన్నారు. లోపల ఉండే రూమ్లో తాయమ్మ అనేది ఉంటుంది ఇక్కడ, అప్పుడు ఉన్నదంట తాతలు ముత్తాతలు. అది లోపల ఉంటే బయటికి తీసి పెట్టిండ్రు. ఆమెదే ప్రాబ్లం అని అంటున్నారు సగం ఊర్లో మంది. ఎన్నేళ్ళు అవుతుందమ్మా ఇక్కడ స్కూల్ కట్టి? బాగానే అయింది, ఒక 10 ఏళ్ళు అయినా రాసేమా ఈ స్కూల్ కట్టి. నానొచ్చి 5 ఏళ్ళు అయింది సార్, నేను ఇక్కడ ఎక్కువ ఏం తెలియదు కదా. అప్పుడు తాయమ్మవని ఆయన మాట అంటున్నారు మొన్నటి నుంచి. తాయమ్మవ కాదు మరి, ఈ తాయమ్మ ఈ 10 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడైనా ఇట్లా చేసిందా? ఇట్లా చేయలేదు అసలు. అయినా అందరూ చేస్తున్నారంట, వాళ్ళు మరిచిపెట్టిండ్రు అన్నట్టుగా. సంవత్సరం కోసారు, 6 నెలలకోసారి. ఎవరో నీకు బాగాలేనప్పుడు నాకు బాగాలేనాడు పిల్లలు పేరెంట్స్ కూడా వచ్చి టెంకాయ కొట్టిపోయిండ్రు కూడా. అబద్ధం అయితే కాదు అది. మా హాస్టల్ పిల్లలకి ఇక్కడ కొత్తగా వస్తే కూడా ఏమన్నా చూసి వస్తే తాయమ్మ ఉంది స్కూల్లో అంటే మేము పైసలు ఇస్తే పిల్లలు వచ్చి కూడా కొట్టిండ్రు సార్. ఇటు ఇబ్బంది ఏం లేదు మాకు. ఇంకా తాయమ్మని అన్నారు, ఫుడ్ది ఏం లేదన్నమాట అన్నారు. మొన్న పురుగుల బియ్యం కాడికి లాస్ట్ పైన అంతే, మాం చేసిన కాడికే లాస్ట్. ఆపదే బియ్యం క్యాన్సిల్ చేసినాం. ఇక తాయమ్మ అంటే గ్రామదేవత, అమ్మవారు ఉంటుంది అట్లా. అమ్మాయిని ఇంకెవ్వరు లేరు అంతే. సో చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా వంట అంతా కూడా పరిశుభ్రంగానే చేస్తున్నాము. మొన్న పురుగుల అన్నము వచ్చిన రోజు వంట నేను చేశాను. ఆ రోజు పురుగులు ఉన్నాయనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా, కడిగినా పోవు అనేటటువంటి విషయాన్ని చెప్పినా వారు పట్టించుకోలేరు. సో ఆ రోజు పురుగులు వచ్చాయి. మరి మరునాడు ఎందుకు ఫుడ్ పాయిజన్ అయిందనేది తెలియదు. గ్రామంలో చర్చ మాత్రం ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు తాయమ్మ అని చెప్పేసి, ఆ అమ్మవారికి పూజలు చేయనందుకే ఇదంతా జరుగుతుంది అనేటటువంటి చర్చ జరుగుతుందంటూ ఇక్కడ వంట మనిషి చెప్తున్నటువంటి పరిస్థితి. మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు లోనై ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందినటువంటి విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎప్పుడు అంటే 3 సార్లు ఇక్కడ ఫస్ట్ గుడ్డు తిన్న తర్వాత కొంతమంది దాదాపు 70 మంది వరకు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత పురుగులన్నం తిన్నారు. ఆ తర్వాత మొన్న 26 మంది వరకు అయ్యారు. మీరు ఎప్పుడు ఆహారం తీసుకున్న తర్వాత అనారోగ్యం పాలయ్యారు?
నా పేరు అఖిల, నేను 10వ తరగతి చదువుతున్నాను. వాళ్ళు అట్లా వంట వాళ్ళు చేసినందుకే మాకు అట్లా అవుతుంది. మొన్న మంగళవారం రోజు వంట వాళ్ళు అన్నం గడుగుతలేరు. ఆ రోజు అన్నం మంచిగా కాలేదు, అంతా బియ్యం అయింది. వంకాయలు ఆలుగడ్డలు అసలు ఉడకనే లేదు. తర్వాత మాకు 3వసారి అయినప్పుడు మేము ఇక్కడ కూర్చున్నాము, కడుపులో తిప్పుతుంది, హెడ్ఏక్ వస్తుంది, వచ్చి కూర్చున్నాం. బయట వాంతికైంది, హాస్పిటల్ తొలకపోయినారు సార్ వాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్ తొలకపోయినారు. తర్వాత అక్కడ నుంచి మొక్కతలకు తొలకపోయినారు. ఇప్పుడు మాకైతే 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ఎక్కువ 4 ఉన్నాయి మొత్తం. అంటే ఒకటి వాటర్ ప్రాబ్లం, ఒకటి అన్నం, ఒకటి వాష్రూమ్స్, ఒకటి సార్ వాళ్ళు రావాలి. ఇప్పుడు మొత్తం మాకైతే 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు చేయాలని వాటర్ ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం? పైన వాటర్లా పాకర ఉందంతా, దాన్ని మంచిగా క్లీన్ చేయాలి. పాకర పట్టిన నీళ్ళేనా మీకు రోజు తాగడానికి? వాసన వస్తున్నాయి నీళ్ళు, అందుకే చెప్పినప్పుడు ఒకటి బ్లీచింగ్ పౌడర్ వేస్తారు అంతే సార్. ఇంకా మళ్ళీ అవే నీళ్ళు వస్తాయి. బియ్యం అయింది సార్ సెకండ్ సారి. ఇప్పుడు మీరు వాటర్ బాగోలేవు అన్నప్పుడు ట్యాంక్ శుభ్రం చేయరా? చేయరు సార్, బ్లీచింగ్ పౌడర్ ఒకటే సార్. బ్లీచింగ్ ఒకటే సార్. ఇంకా మళ్ళీ అదే అంతే పెడతారు సార్. తాతాం సార్. ఇంకా ఇంకేముండదు. వంట వాళ్ళు కూడా ఒక అర్ధ గంట ముందు రావాలి సార్. 11 గంటలకు వస్తారు, ఆత్ర మాత్రం చేస్తారు. ఒక అర్ధ గంటనే ఉంటుంది, గంటన్నర టైం ఉంటుంది. మాకు అన్నం మంచిగా అవుతుంది సార్ అందరికి. ఇంత 400 మంది పిల్లలకి మొత్తం అట్లా కావాలంటే టైం పడుతుంది కదా సార్. అందుకే వాళ్ళు పొద్దుగాల రావాలి, మాకు మంచిగా చేయాలని అనుకుంటున్నాం సార్. మొదటి నుంచి కూడా వంట వాళ్ళు ఇట్లే వస్తారు అంటే? ఇప్పుడు ఫస్ట్ ఉన్న వాళ్ళు అయితే 10:30 వరకు వచ్చేస్తుండ్రి. ఇప్పుడు వీళ్ళు కూడా 10:30 వరకు వస్తారు. గంటన్నరలో అవుతుంది సార్ మాకు ఫుడ్. 400 మందికి రెండు కదా కావాలి సార్ మాకైతే. ఇప్పుడు వాష్రూమ్స్ కూడా బాగాలేవు. వాష్రూమ్స్ పైన ట్యాంకీ. ఇంకా సార్ వాళ్ళు సస్పెండ్ అయినారు కదా సార్, బాబురెడ్డి సారు, మురళీధర్ రెడ్డి సార్ వాళ్ళు తప్పేలేదు సార్. మొత్తం వంట వాళ్ళది పెట్టుకొని సార్ వాళ్ళు. ఇప్పుడు మీకు సస్పెండ్ అయిన సారు ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కూడా రీసెంట్గా మంగళవారం కూడా ఇదంతా అయింది. మీరు ఏమనుకుంటున్నారు? ఫుడ్లో ఎక్కడ మిస్టేక్ ఏంటిది? బియ్యం బాగోలేవు అనుకుంటారా? కూరగాయలు బాగోలేవా? వండే నీళ్లు బాగోలేవు? ఎందుకు ఏంటది? వాటర్ నీళ్ళు ప్రాబ్లం అనుకుంటున్నా సార్. మా ఇంటి పక్కల కన్నా దాంట్లోకి ఎక్కిండంట. దాంట్లో 9 కోతులు చనిపోయినావంట. ఆ నీళ్ళ ట్యాంకులో చనిపోయినావంట. మా ఇంటి పక్కల ఒక అన్న తీసిండు, నైట్ మా ఇంటికి వచ్చిండు. 9 అన్నాడు. నువ్వు ఆగమ్మా, కొద్దిసేపు ఆగమ్మా, ఏమైతే మాట్లాడు. సో అయితే వాటర్ ప్రాబ్లం నుంచి ఇదంతా అవుతుంది సార్. మాకైతే ఒకటే కాదు సార్, మాకు ఇప్పుడు స్కూల్ చదవాలంటే ఫస్ట్ మాకు బాబురెడ్డి సార్ వస్తేనే చదువుతాం సార్. ఇప్పుడు మాకు మురళీధర్ రెడ్డి, మాకు బయాలజీ మాకు కావాలి సార్. ఇప్పుడు బయాలజీ మాకు 10th కదా సార్, స్పెషల్ క్లాసులు ఉన్నాయి. ఇక్కడ 3 10th సార్. మాకు స్పెషల్ క్లాస్ కావాలి. మాకు స్పెషల్ క్లాస్ చెప్పేటోళ్ళు లేరు సార్ ఎవ్వరు. ఒకసారి సీన్ సార్ ఉన్నాడు, అతను 2 సెక్షన్లు కమ్యూనికేషన్ పెడతాడు, చెప్తాడు. అదమ్మా, అక్కడ భోజనం చేసేందుకు అక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేశారు, డైనింగ్ హాల్. మీరంతా కూడా డైనింగ్ హాల్లో కూర్చోకుండా ఇక్కడ వరండాలో కూర్చున్నారు ఎందుకు సార్? అది ఉంది కదా సార్, అది గర్ల్స్ ఒక్కటే సార్, బాయ్స్కి లేదు. బాయ్స్కి ఇది అల్ల కూర్చుంటారు సార్. గర్ల్స్ కూడా బయట కూర్చుంటారు ఎప్పుడు సార్? అసలు కూర్చునే సార్. ఇప్పుడు మంచిగా వేసిండు సార్. అప్పుడు బాగాలేకుండా ఇప్పుడు మంచిగా వేసిండు సార్. మంచిగా వేసిండు. ఇంకేమున్నాయమ్మా? ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? ఇంకా బియ్యము, వాటర్ అంతే సార్. అయినా బియ్యం 2 సార్లు కడగారు సార్. ఒక్కటేసారి టప్పులో బియ్యం వేసుకుంటారు సార్. పైపు అట్లే పడతారు, అట్లనే పంపుతారు, ఇంకా వేస్తారు బొగండ్లలో. ఇంకా కడగారు బాగా బియ్యం. ఇప్పుడు వేరే కొత్త వాళ్ళు వచ్చారు అమ్మా, వాళ్ళు కూడా అట్లా సార్. సాధారణ పురుగులు ఉన్నావా ఏమున్నావా అసలు అర్థమే వేసుకోరు. ఇప్పుడు పాత ఏజెన్సీని రద్దు చేసారు, కొత్త వాళ్ళు వచ్చారుగా ఈ మొన్న ఈ 2-3 రోజుల నుంచి వాళ్ళు. సార్ ఇప్పుడు మీరు అందరూ వచ్చినందుకు అట్లా చేస్తుండ్రు. మళ్ళీ మీరు అందరూ పోయిన నుంచి మళ్ళీ అట్లే కదా సార్. మళ్ళీ అట్లే మళ్ళీ ఫస్ట్ ఎప్పుడు ఉంచింది అట్లే చేస్తారు సార్. గ్యారంటీ ఇస్తా సార్, 100% గ్యారంటీ ఇస్తా నేను. ఇట్లే చేస్తారు సార్ వాళ్ళంతా. కాదమ్మా, మీరంతా బయట నుంచి కురుకురేలు, ఎగ్ పప్పులు, కర్రీ పప్పులు తెచ్చుకొని తిన్నారంట. అవి తిన్నందుకే ఇదంతా జరిగిందంటున్నారు సార్. ఇలా రాకేష్ సార్ పీటీ సార్ ఉంటాడు సార్. గేట్ తాళం వేసుకొని కట్ట పట్టుకుని నిలబడతాడు. ఆడ బయట చిన్న షాప్ ఉంది సార్, చిన్న షాప్ ఉంది కదా, ఆడ కూడా అసలు తీసుకొని ఇయ్యాడు, ఎవరిని ఇయ్యాడు. వద్దురామా అన్నాను. సరే సార్ అని వస్తాం సార్ మేము. ఒక్కొక్కనే అట్లా తెచ్చుకుంటే కూడా సార్ ముందర అట్లే ఎగ్గుతాడు సార్. అక్కడ ఎగ్గుతారు సార్. తినేయాడు సార్, అక్కడ ఎగ్గుతాడు.
కాదు మీరంతా మొన్న మంగళవారం రోజు అయిన దానికి బయట నుంచి తెచ్చుకునే తిన్నందుకు లేదు సార్ ఆ రోజే సార్ సార్ అందరూ కలెక్టర్ కూడా అట్లే అన్నారు సార్, మీరు తెచ్చుకున్నారు మీరు కేకులు సార్ ఎవరైనా సార్లు చేశారా సార్ కేకులు? ఏ కలెక్టర్ మేము అట్లే అన్నదంట సార్, వాళ్ళ తప్పు సార్, మేము ఏం తెచ్చుకోలేదు, అది ఎందుకైనా తెలియదు కానీ మేము అసలు ఏం తెచ్చుకోలేము, బయట వస్తువులు అసలు ముట్ట కూడా ముట్టలేదు సార్. మామూలుగా మీరు కాకుండా మీ క్లాస్లో ఇంకెవరన్నా తెచ్చుకుంటారా బయట కూడా ఎవ్వరు తెచ్చుకోరు సార్. మొన్న అట్లా అయింది కదా సార్, ఇష్యూ అయింది కదా, ఎవ్వరు తెచ్చుకోరు, ఊకోనే లేపిండ్రు సార్. సో నీ పేరు ఏం పేరు? నరేందర్ సార్. నువ్వు కూడా హాస్పిటల్లో పోయిన సార్. ఏమైంది, నీకేమైంది? వాంతికైనట్లయిందే కడుపు నొచ్చింది సార్. ఎందుకు గురించి అయింది? ఏమన్నా ఫుడ్ పాయిజన్ గురించి. తిన్నాక ఎంతసేపు అయింది? గంటన్నర సార్. గంటన్నర తర్వాత ఏమేమైంది? వాంతింగ్ అయినాయి సార్. అయినాక హాస్పిటల్ దొరకపోయింది సార్, గవర్నమెంట్ ఆ నుంచి మొక్కలకి దొరకపోయింది సార్. సీరియస్ ఇట్లా బయట అందరూ వచ్చిండ్రు సార్, ఇక్కడ బయట ఒక పెట్టిండ్రు, అందరూ అని అడుగుతున్నారు ఏమేమైంది సైడ్కి దారని. మా ఊరు అతను ఒక అతను వచ్చిండు, గవర్నమెంట్ హాస్పిటల్ తొలకపోని ఇంకా ఆడ మందేసింది సార్, టానికేషన్ తక్కువకుంటే ఇంకొక అతను కారులో ఎక్కించుకొని పోయింది సార్, పోయినామనే గ్లూకోజ్ పెట్టిండ్రు, అప్పటి నుంచి తక్కువైంది సార్. ఇప్పుడు ఎట్లుంది నీ ఆరోగ్యం? బాగుంది సార్, బాగుంది. ఇట్లా కాదు, చాలా మంది స్కూల్లో టిఫిన్లు తెచ్చుకుంటున్నారు ఇంటి నుంచి అంటున్నారు. మా నాన్నోళ్ళు అట్లా అయింది కదా సార్, అట్లా అయినప్పటి నుంచి ఆడ తినకరి మేము చెప్తాం, సార్ వాళ్ళు ఏమన్నా అంటే మేము చెప్తాము అని అంటున్నారు సార్. ఈరోజు తెచ్చుకున్నాం కానీ సార్ వాళ్ళు ఇక్కడ బాగా అయిందని తింటున్నాం, అది కూడా తిన్నాము. సార్ వాళ్ళు ఏమన్నా అంటే ఫోన్ చేయమన్నారు సార్. తెచ్చుకున్నాం సార్. ఇంటి నుంచి తెచ్చుకున్నా తిన్నా? ఇక్కడ ఇదే తిన్నాం సార్. తిడతారు సార్ సార్ వాళ్ళు, సార్ వాళ్ళు తిట్టాం, కొత్త సార్ కదా సార్, కొత్త సార్ వచ్చాను, అది తినకరి ఇవే తిండి ఈరోజు బాగున్నది అని అదే ఫోన్ చెప్పించింటే తిడుతుండ్రు సార్ సార్ వాళ్ళు, మా నాయన వాళ్ళు పేరెంట్స్. ఇప్పటికైనా మీకు నమ్మకం కుదిరిందా? ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ సార్ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిండు, మీతో పాటు కలిసి కూర్చొని తిన్నాడు, ఎప్పటికైనా ఈ ఆహారం మీద నమ్మకం? సార్ మీరు 4 రోజులు 5 రోజులు వస్తారు కదా సార్, వచ్చినప్పటి నుంచి ఇట్లా బాగా అవుతుంది, ఇంకా మళ్ళీ అదే పరిస్థితి సార్, మళ్ళీ అదే పని అవుతుంది. తెచ్చుకుంటాం సార్, అట్లా చెప్తే అట్లా తెచ్చుకుంటాం సార్, తెచ్చుకుంటాం సార్. సార్ వాళ్ళు వద్దన్నారు సార్, ఇప్పుడు మీరు అలా వస్తుండ్రు కదా సార్, నేను ఇవి టిఫిన్ తెచ్చుకున్నా, ఇప్పుడు సార్ ఇవి ఇప్పుడు ఒకటే తిను, మళ్ళీ రేపని తెచ్చుకున్నాక అమ్మ అని చెప్పిండ్రు. సరే సార్ అని చెప్పిన. పుండుకూర పప్పు అన్నం. మరి ఇప్పుడు మొత్తం అధికారులు అంతా వచ్చారమ్మా, ఇప్పుడు ఉమెన్ కమిషన్ కూడా ఇక్కడికి వచ్చింది, అందరూ రెస్పాండ్ అయ్యి మాట్లాడుతారు. మరి ఇప్పటికైనా మీకు ఇక్కడ మంచి ఆహారం దొరుకుతుందని నమ్మకం కలిగిందా? ఇప్పుడు కలుగుతుంది సార్, ఇప్పుడు అందరూ వచ్చినందుకు మళ్ళీ మీరు అందరూ పోతే మళ్ళీ అదే అవుతుంది సార్. మళ్ళీ అప్పుడు అప్పుడు మళ్ళీ చూపిస్తే మళ్ళీ అప్పుడు వస్తారు, కొన్ని దినాలు వస్తారు, మళ్ళీ అవుతారు, మళ్ళీ పోతే మళ్ళీ అదే కథ అవుతుంది, అట్లే చేస్తారు సార్. మళ్ళీ మేము అట్లే ఎన్నిసార్లు తినాలి సార్? సార్ మాకు పైన వాటర్ ట్యాంక్కి, టాయిలెట్లు, వాష్రూమ్లు, ఇంకా వాటర్ ట్యాంక్ దానికి క్యాప్ ఉందా? వాటర్ ట్యాంక్ అలా చూసి సార్ బండాలు పెట్టిండ్రు, అప్పుడు లేకున్నా సార్, ఇప్పుడు పెట్టిండ్రు సార్ బండాలు, మొన్న పెట్టిండ్రు, ఓపెన్ సార్, అవే నీళ్ళే సార్. ఫస్ట్ ఈడ ఫిల్టర్ వాటర్ని ఇంకా బంద్ చేసిండ్రు సార్, ఈడ మొత్తం బంద్ చేసి ఇంకా అవే ట్యాంకుల నుంచి తాగుతాం సార్. అక్కడనే సార్, అక్కడనే తాగుతాం, అక్కడనే సార్ మొత్తం. ఈరోజు వచ్చింది సార్, ఈరోజు వచ్చినాయి, మంచిగా తాగింది సార్ పిల్లలు. బాగుంటుంది సార్. సార్ మొత్తం వంట వల్లదే సార్ తప్పు, మొత్తం సార్ వాళ్ళ మీద నెట్టి సార్ వాళ్ళని డిస్మిస్ చేసింది సార్. మొన్న ఫుడ్ పాయిజన్ మళ్ళీ సార్ వాళ్ళకి మీదనే దొబ్బిండ్రు కలెక్టర్. మీరు ఏం చేస్తున్నారు? కలెక్టర్ వల్ల చిప్స్ వాళ్ళు తెచ్చుకొని తింటున్నా అంటే మన సార్ వాళ్ళు దొబ్బిండ్రు. సార్ వాళ్ళు తప్పలేదు, సార్ వాళ్ళ మీద దొబ్బుతున్నారు సార్, అందుకే సార్ వాళ్ళు మొన్న సస్పెండ్ చేసిండ్రు. సార్ వాళ్ళు తప్పలేదు సార్, సార్ వాళ్ళు పక్క 100% రావాలి సార్. నీ పేరేం పేరు? జగదీష్. నువ్వు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నావు? అవును సార్. ఫస్ట్ కడుపు వస్తుంది సార్. ఇప్పుడు ఫస్ట్ జరిగినప్పుడా సెకండ్? ఫస్ట్ సార్. ఏమైంది? ఫస్ట్ ఇట్లా వాంతికైనట్లయినా కడుపు వచ్చింది సార్, ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి సార్. ఏ హాస్పిటల్? మహబూబ్నగర్కి వెళ్ళింది సార్, గవర్నమెంట్కి 3 రోజులు సార్. అవును సార్. ఫస్ట్ ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే ఎమ్మెల్యే వచ్చి కాసి ముక్తాలు వేసుకోవచ్చు సార్, ఇంకా తర్వాత ముక్తాల నుంచి అక్కడ మహబూబ్నగర్కి వేసుకుంటారు సార్. ఇప్పుడు ఎట్లుంది? బాగుంది సార్. తింటున్నా ఇప్పుడన్నా ఇక్కడ తింటున్నా? ఇప్పుడు అలా సార్ టిఫిన్ తెచ్చుకుంటున్నాను సార్. అంటే హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇంటి నుంచే? అవును సార్. ఈరోజు ఇట్లా తెచ్చుకున్నాం సార్. ఇంటిదే తిన్నావా? ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాం సార్.
కాదు ఇప్పుడు ఇంటిదే తిన్నా సార్, ఇంటిదే తిన్నా సార్. కాదు ఇప్పుడు ఈరోజు అంతా అధికారులు వచ్చారు, వాళ్ళంతా ఇక్కడనే తింటున్నారు, మంచి భోజనం ఇస్తున్నాం అంటుంటారు. మరి ఇప్పుడన్నా ఇంటి నుంచి తెచ్చుకోవడం మానేస్తారు? మానేసి సార్, మంచిగా ఉంటాయి కానీ మానేసి సార్, మళ్ళీ అట్లా అయితే కానీ ఇంకా తెచ్చుకుంటాం సార్. నాన్న వాళ్ళు కట్టకపోరి అది ఇది అని తిడుతుండ్రు సార్. సార్ వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటే మాకు ఫోన్ చెప్పారు అంటున్నారు. అంటే ఇప్పటికీ కూడా మీ తల్లిదండ్రులకు నమ్మకం కలగట్లేదు? లేదు సార్, వీడికి 3వసారి కదా సార్ ఇది, అందుకనే ఇంటి నుంచే కట్టకపోరి మొత్తం అంటున్నారు. సార్ వాళ్ళు ఏమన్నా అంటే ఫోన్ చేసి చెప్పారు. సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఇక్కడ వడ్డించినటువంటి అన్నాన్ని తిన్న తర్వాతే ఆసుపత్రి పాలయ్యారు. కాబట్టి ఇప్పటికీ కూడా ఇక్కడ భోజనం చేయాలంటే కూడా భయపడుతున్నారు. ఈ విద్యార్థులే కాదు, వీరి తల్లిదండ్రులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందని చెప్తున్నారు. విద్యార్థులు తాగడానికి ఏర్పాటు చేసినటువంటి నీళ్ళ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలుషితంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నీళ్లు తాగుతుంటే అందులో దుర్వాసన వస్తుంటుంది. ఆ సమయంలో ఫిర్యాదు చేస్తే కేవలం ఆ ట్యాంకులో కొంత బ్లీచింగ్ పౌడర్ వేసి తూతుమంత్రంగా వదిలేస్తారు తప్పిస్తే ఇప్పటిదాకా ఆ ట్యాంకుని శుభ్రం చేయించినటువంటి పరిస్థితి కూడా లేదంటూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. సో ఇప్పటికైనా నాణ్యమైనటువంటి ఆహారం అందించాలనేది విద్యార్థులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.